దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 28వ వచనము. ఆలకించుము, నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానము వచ్చి వరకు నేను అరణ్యమందలి ఈ రేవుల దగ్గర నిలిచియుందును. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభు కొరకు కనిపెట్టువారముగాను, విశ్వాస యాత్రలో సంతోషముతో ముందుకు సాగిపోయేవారముగాను జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ఈనాడు మన జీవితాల్లో అత్యంత కష్టమైన కార్యం ఏదైనా ఉంది అంటే అది కనిపెట్టడం. దినములు గడిచే కొద్దీ మనుషులలో సహనము తగ్గి సన్నగిల్లి కనిపెట్టడానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనకు ప్రతీదీ ఫాస్ట్ అయిపోయింది. చిన్నప్పుడు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవాలి అంటే, ఏదైనా పండగకు బట్టలు మనకు కొత్త బట్టలు కావాలి అంటే టైలర్ దగ్గరికి వెళ్ళి కొలతలు ఇచ్చి, చిన్నపిల్లలం కదా, ఎదిగిపోతూ ఉంటాం కదా, కాబట్టి ప్రతి పండగకు లేదా పుట్టినరోజుకో లేదా ప్రతి సంవత్సరం స్కూల్ యూనిఫామ్కో ఆ కొలతలు ఇచ్చి మరలా ఆయన 10 రోజుల తర్వాత 2 వారాల తర్వాత రమ్మన్నప్పుడు వెళ్ళి అవి తీసుకొని రావటం ఇంకా జ్ఞాపకమే. కానీ ఈ దినాలలో అన్నీ రెడీమేడ్స్ అయిపోయినాయి. ఇన్స్టెంట్ ఫాస్ట్ అయిపోయింది. 2 minutes నూడిల్స్ అంటున్నారు. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంట్లో చికెన్ కర్రీ వండుకోవాలి అంటే ఆ మార్కెట్ నుంచి ఒక కోడిని తీసుకొస్తే కుటుంబంలో 3-4 పెద్దవారు కలిసి దానిని కట్ చేసి కుటుంబం అంతా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకుంటూ పిల్లలు ఆ విలువైన విషయాలను వింటూ పెరిగేవారు. కాబట్టి కుటుంబం అంతా ఒక్క చోట చేరి 2-3 గంటలు కష్టపడితే, ప్రయాసపడితే, సమయాన్ని వెచ్చిస్తే ఆ చక్కని రుచికరమైన ఆహారం సిద్ధమయ్యేది. కానీ ఈ దినాలలో స్విగ్గీలు, జొమాటోలు వచ్చాక మనిషి జీవితం చాలా యాంత్రికమైపోయిన తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసి ఏదో ఒక 2 నిమిషాలు స్పెండ్ చేస్తే పావుగంటలో ఉన్న దూరాన్ని బట్టి అరగంటలో బిర్యానీయే రెడీ అయిపోయి ఇంటికి వస్తుంది. జీవితం వేగవంతమైపోయి మనుషులు కనిపెట్టడం చాలా తగ్గిపోయింది. అంతా ఫాస్ట్గా జరిగిపోవాలి, మనకు ప్రతీదీ త్వరగా జరిగిపోవాలి. కానీ దేవుని యొక్క పాఠశాలలో, భక్తి జీవితంలో, విశ్వాస యాత్రలో కనిపెట్టడం అనేది, దేవుని కొరకు కనిపెట్టడం అనేది, దేవుని కార్యము కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టడం అనేది ఒక గొప్ప ఆత్మీయ క్రమశిక్షణ. మనం చదివిన ఈ వాక్య భాగంలో దావీదు మహారాజు తన సొంత కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు చేయటం వల్ల ప్రాణభయంతో యెరూషలేమును విడిచి అరణ్య మార్గాన పారిపోతూ ఉన్నాడు. ఆ కటిక చీకటి రాత్రి అవమానకరమైన పరిస్థితిలో యాజకుడైన సాదోకుతో దావీదు పలుకుతున్న మాటలు ఇవి. ఏంటంటే, నేను అరణ్యంలో కనిపెట్టుకుని ఉంటాను నీ నుండి వార్త వచ్చే వరకు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి దీని యొక్క నేపథ్యం, దావీదు యొక్క చారిత్రక ఆత్మీయ నేపథ్యం ఒకసారి మనం చూసినట్లయితే, దావీదు ఇశ్రాయేలీయులకు రాజు, యుద్ధవీరుడు. కానీ ఇప్పుడు తన సింహాసనాన్ని, రాజధానిని, రాజ్యకోటను వదిలి అరణ్య మార్గంలో అతడు పారిపోతూ ఉన్నాడు. శరణార్థిగా నిలబడ్డాడు. అయితే దావీదు పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకోలేదండి. దావీదు అనుకుంటే సైన్యాన్ని పిలిపించి అబ్షాలోముపై యుద్ధం చేయగలడు. కానీ ఆయన దేవుని చిత్తానికి తల వంచాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ యాజకులు దేవుని మందసాన్ని దావీదుతో పాటు మోసుకుని వచ్చినప్పుడు తనతో పాటు అరణ్యానికి తీసుకుని వెళ్ళలేదు. కానీ దావీదు వారిని వారించి మందసాన్ని పట్టణంలోనికే తిరిగి తీసుకుని పోండి, దేవుని దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే ఆయన నన్ను తిరిగి రప్పించును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే అధ్యాయం 15వ అధ్యాయం 25వ వచనంలో.
ఇక దేవుడు తన పక్షాన ఏం చేయబోతున్నాడో తెలుసుకోవటానికి యెరూషలేము నుండి వచ్చే నమ్మకమైన వర్తమానం కోసం అరణ్య సరిహద్దుల్లో దావీదు ప్రాణము పెట్టి కనిపెట్టాడు. ఇది ఆత్మీయ ఎదురుచూపు. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, శ్రమల గుండా నీవు వెళుతూ ఉన్నప్పుడు, దేవుని కార్యము కొరకు, దేవుని సమయము కొరకు, దేవుని కొరకు నీవు కనిపెట్టే విశ్వాస జీవితం నీలో ఉందా? నోవాహు చూడండి, జలప్రళయం ముగిసింది. నోవాహు ఓడ కొండల మీద నిలిచింది. కానీ నోవాహు వెంటనే బయటికి దూకలేదు. భూమి ఆరిందో లేదో తెలుసుకోవటానికి మొదట ఒక కాకిని, తర్వాత పావురాన్ని బయటకు పంపాడు. ఆ పావురం తన నోట ఒలీవ ఆకును కరుచుకుని వచ్చే వరకు, అంటే దేవుని వర్తమానం సూచనగా వచ్చే వరకు నోవాహు ఓడలోనే కనిపెట్టుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇటువంటి కనిపెట్టే జీవితం నీలో ఉందా? ఏలియా కూడా కర్మేలు పర్వతంపై 7 మార్లు కనిపెట్టాడు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూసినట్లయితే 3 ఏళ్ళు 6 నెలల కరువు తర్వాత వర్షం పడబోతుందని ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకరిల్లి తల మోకాళ్ళ సందున పెట్టుకుని తన దాసుని సముద్రం వైపు చూసి రమ్మన్నాడు. మొదటిసారి ఏ వార్త లేదు, రెండవసారి ఏ వార్త లేదు, మూడవసారి ఏ వార్త లేదు, అలా 6 సార్లు ఏ వర్తమానము రాలేదు. కానీ ఏలియా నిరాశపడలేదండి. 7వసారి దాసుడు వచ్చి, ఇదిగో మనుష్యుని అరచేయి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి లేచుచున్నది అని వర్తమానం తెచ్చే వరకు ఏలియా కనిపెట్టాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. ఆ చిన్న వర్తమానమే దేశాన్ని తడిపిన అఖండ వర్షానికి, మోపైన వర్షానికి కారణమైంది. పరిశుద్ధ గ్రంథంలో మోపైన వాన అనేది ఈ ఒక్కసారి మాత్రమే ఉపయోగించబడింది. అంత బలమైన అఖండమైన వర్షము, మోపైన వాన కురిసింది. చూడండి, నెహెమ్యా కూడా యెరూషలేము క్షేమ సమాచారం కోసం ఏ విధంగా కనిపెట్టాడు. నెహెమ్యా రాజనగరంలో సుఖంగా ఉన్నాడు, రాజ సన్నిధిలో ఉన్నాడు, సకల భోగభాగ్యాలతో ఉన్నాడు. కానీ తన స్వదేశమైన యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయని, ప్రజలు నిందల పాలవుతున్నారని తన సహోదరుడైన హనానీ ద్వారా వర్తమానం వచ్చే వరకు ఆయన ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థించాడు. ఆ వర్తమానమే ఒక గొప్ప పునాదికి, ప్రాకారాల నిర్మాణానికి దారితీసింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము మొదలుకొని హన్నా, నెహెమ్యా, దావీదు, అదేవిధంగా ఓడలోని నోవాహు, కర్మేలు పర్వతంపై ఏలియా, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని కొరకు, దేవుని సమయం కొరకు కనిపెట్టని వారు ఎవ్వరూ మనకు కనబడరు. మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు. తన మామయ్య అయిన ఇత్రో మందలను మేపుచూ ఉన్నాడు. కానీ దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడు. దేవుని కొరకు కనిపెడుతూ ఉన్నాడని మీకెలా తెలుసండి? వాక్యంలో ఎక్కడా లేదు కదా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. తన కుమారుడు కలిగినప్పుడు అతనికి గెర్షోము అని పేరు పెట్టాడు. గెర్షోము అనగా పరదేశీ అనర్థము. అంటే తన కుమారుడికి ఏమి నేర్పిస్తూ ఉన్నాడు? కుమారుడా, నీవు మిద్యాను దేశమునకు చెందినవాడవు కాదు, నీవు పరదేశివి. ఏంటో ఆ పరదేశం తెలుసా? దేవుడు మన పితరులకు వాగ్దానము చేసిన వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశము, మన తండ్రి అయిన అబ్రహామునకు దేవుడు ప్రమాణము చేసి ఇచ్చిన దేశము. కాబట్టి తన కుమారునికి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతి పిలుపులో తనను తాను బలపరుచుకుంటూ ఉన్నాడు. నా కుమారుడు పరదేశి, నేను పరదేశిని. దేవుడు మమ్మలను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు తన ప్రజలను బానిసత్వంలో విడిచిపెట్టేవాడు కాదు అనే ఆశతో మోషే కనిపెడుతూ ఉన్నాడు గనుక మోషేను వెతుక్కుంటూ, కనిపెట్టుచున్న మోషేను వెతుక్కుంటూ దేవుడు హోరేబు పర్వతం మీదకు వచ్చాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించేవాడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు నీ వద్దకు,
నీ పరిస్థితులలో, నీ ఓటములలో, నీ శ్రమలలో, నీ కష్టములలో, నీ ఇబ్బందులలో, నీ ఒంటరితనములో, నీ అప్పులలో, నీ అనారోగ్యాల్లో నీ యొద్దకు వెతుక్కుంటూ రావాలి అంటే నీవు దేవుని కొరకు ఆశతో కనిపెట్టాలి. ఎందుకంటే ఒక భక్తుడు అంటున్నాడు, ఆశ లేని వానిని దేవుడు కూడా ఆశీర్వదించలేడు అని. నిజమే, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఎంత గొప్ప మాట. మనుషుల మీద ఆశ పెట్టుకుంటే అది నిరాశే అవుతుంది. అది నిస్పృహకు దారి తీస్తుంది, మనోవేదన పాలు చేస్తుంది. కాబట్టి మనము దేవుని కొరకు కనిపెట్టుకుందాం. ప్రపంచ చరిత్రలో కూడా మనం నమ్మకమైన వర్తమానం కోసం కనిపెట్టడం అనేది సామ్రాజ్యాల తలరాతలను మార్చింది. చూడండి, బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ అంటారు. వాటర్లూ యుద్ధం చరిత్రలో మనం చూసినట్లయితే 1815వ సంవత్సరంలో నెపోలియన్ను ఓడించడానికి డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ యుద్ధం చేస్తున్న సమయంలో ఇంగ్లాండ్ దేశమంతా లండన్ నగరంలో ఆ యుద్ధం యొక్క ఫలితం కోసం, ఆ యుద్ధం యొక్క వర్తమానం కోసం శ్వాస బిగబెట్టి కనిపెట్టుకొని ఉన్నారు. ప్రజలంతా తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో రేడియోలు లేవు, ఫోన్లు లేవు, వార్తాపత్రికలు లేవు. కేవలం సముద్ర తీరం నుండి కాంతి సంకేతాల ద్వారా వార్తలు పంపేవారు. వాటిని సెమాఫోర్ ఫ్లాగ్స్ అని పిలుస్తారు. కేవలం సముద్రం నుండి కొన్ని కాంతి సంకేతాలు వస్తే దానిని బట్టి వారు యుద్ధం గెలిచారో ఓడిపోయారో ఈ సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు తెలుస్తుంది. అయితే తీరం నుండి సమాచారం రావటం ప్రారంభమైంది. ఆ వచ్చినప్పుడు ఆ సమాచారం వెల్లింగ్టన్ డిఫీటెడ్ అని వచ్చింది. అంటే వెల్లింగ్టన్ అనే ప్రాంతము ఓడించింది అని వచ్చింది. వెల్లింగ్టన్ డిఫీటెడ్ సగమే వచ్చింది. అంటే వెల్లింగ్టన్ ఓడిపోయిందా, మన దేశం ఓడిపోయిందా అని ఆ వర్తమానం రాగానే లండన్ నగరమంతా ఘోరమైన మంచు కమ్మేసింది. ఆ పొగమంచు వల్ల తర్వాత సంకేతాలు కనిపించలేదు. ప్రజలంతా తాము ఓడిపోయామని, తమ దేశం ఓడిపోయిందని, యుద్ధానికి వెళ్ళిన తమ సైనికులు ప్రాణాలు విడిచారని, ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, భార్యా పిల్లలు వారందరూ గుండెలు అవిసేలా ఏడ్చారు. అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ కొన్ని గంటల తర్వాత మంచు వీడింది. మిగిలిన వర్తమానం స్పష్టంగా కనిపించింది. పూర్తి వాక్యం ఏంటంటే, వెల్లింగ్టన్ డిఫీటెడ్ ద ఎనిమీ. వెల్లింగ్టన్ శత్రువును ఓడించింది. ఎంత గొప్ప మాట. ఒక్కసారిగా ఇంగ్లాండ్ అంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది, సంబరాలతో నిండిపోయింది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా సగం వర్తమానం చూసి మంచులాంటి సమస్యలు కమ్మేసినప్పుడు నిరాశపడిపోతాం. కానీ దేవుని నుండి పూర్తి వర్తమానం వచ్చే వరకు మనం అరణ్యం వంటి కష్టాల మార్గాలలో ఓపికతో కనిపెట్టాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీకు నాకు నేర్పిస్తున్న పాఠాలు ఏమిటో తెలుసా? పరిస్థితులను బట్టి తొందరపడకూడదు. దావీదులాగా నిందలు, అవమానాలు, కష్టాలు, అనారోగ్యాలు, అప్పులు వచ్చినప్పుడు మన సొంత తెలివితో నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని హస్తం కదిలే వరకు ఆత్మీయంగా కనిపెట్టాలి. అరణ్యం వంటి అనుభవాలు, కష్టాలు, కన్నీళ్లు వ్యర్థం కావండి. దావీదు అరణ్య మైదానాల్లో కనిపెట్టిన ఆ సమయంలోనే దేవునికి ఎంతో దగ్గరయ్యాడు. ఎన్నో అమూల్యమైన కీర్తనలు రాశాడు. మీ జీవితంలో ఎదురయ్యే నిశ్శబ్ద సమయాలు మిమ్మల్ని దేవునికి మరింత దగ్గర చేస్తాయని మర్చిపోవద్దు. దేవుని వాక్యమే మనకు వచ్చే వర్తమానం. ఈనాడు దావీదులాగా మనం మనుషుల వర్తమానం కోసం కాదు, కానీ ప్రతి ఉదయకాలము దేవుని వాక్యం అనే నమ్మకమైన వర్తమానం కోసం బైబిల్ గ్రంథం యొద్ద మనం కనిపెట్టాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, యెషయా గ్రంథం 40:31 తెలియజేస్తూ ఉంది, యెహోవా కొరకు కనిపెట్టి వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. కాబట్టి నీ జీవిత యాత్రలో సొమ్మసిల్లిపోయావా, అలసిపోయావా, విసిగిపోయావా, వేసారిపోయావా, ఎలా కొనసాగుతుందో, ఎలా ముందుకు సాగగలనో
వచ్చే రోజులను ఎలా ఎదుర్కోగలనో అని నిరాశపడిపోతూ ఉన్నావా? దావీదు కూడా అటువంటి పరిస్థితులలో అరణ్యంలో దేవుని కొరకు కనిపెట్టాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. దేవుని కార్యం కొరకు కనిపెట్టాడు. దేవుడు అబ్షాలోము కుతంత్రాన్ని తిప్పికొట్టాడు. దావీదుకు జయం కలిగింది. తిరిగి యెరూషలేము సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈరోజు నీవు ఏ విషయంలో సమాధానం లేక, ఏ ఉద్యోగం కొరకో, ఏ అనారోగ్య సమస్య నుండి విడుదల కొరకో, ఏ అప్పుల నుండి విడుదల కొరకో, కుటుంబ రక్షణ కొరకో కనిపెడుతున్నావేమో, అధైర్యపడకు. పరలోకం నుండి నీ పక్షాన ఒక శుభవర్తమానం రాబోతూ ఉంది. అంతవరకు విశ్వాసముతో, ప్రార్థనతో దేవుని పాదాల చెంత కనిపెడదాం. దేవుడి మాటలను మన వినికిడిలో, మన హృదయంలో, జీవితంలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, దావీదు తన జీవితంలో ఎదురైన కఠినమైన పరిస్థితులలో ఏ విధంగా నీ కొరకు ప్రభువా రాజనగరం నుండి వచ్చే వర్తమానం కొరకు కనిపెట్టాడో మేము ధ్యానిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, నీ కొరకు కనిపెట్టువారిలో ఎవ్వరూ సిగ్గునందరు నాయన. నీ కృప కొరకు కనిపెట్టువారి యందు నీవు ఆనందించే దేవుడు అయి ఉన్నావు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తండ్రి, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి. కష్టాల్లో, కన్నీళ్లలో, ఇబ్బందులలో, శ్రమలలో మేము వెళుతూ ఉన్నప్పుడు నీ కొరకు, నీ సమయం కొరకు, నీ కార్యము కొరకు కనిపెట్టే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేసి అటువంటి విశ్వాస జీవితంలో వర్ధిల్లే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.